2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మాత్రం మల్టిపుల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. గురువు దశమ స్థానంలో ఉన్నారు, సూర్యుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన బుధుడు మీకు మేషరాశిలో ఉండటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉండబోతున్నాయి. కుటుంబ వ్యక్తుల నుంచి మీకు ధనం కూడా రావడం జరుగుతుంది. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి, మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మీ బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారం అనేది హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారం అనేది విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మొత్తానికి చూస్తే కనుక సింహరాశి వారికి 2024 మే నుంచి మీకు చాలా చాలా మంచి ఫలితాలు స్టార్ట్ అవబోతున్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం నుంచి మీకు ధనపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.